హాయ్ అండి. రోజు వంటగది చిట్కా అయితే చెప్తాను. వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి అన్నది మీకైతే చెప్తాను. ఏమి కాదండి, నెల సరుకులు తెచ్చుకుంటాం కదా! సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాలయ్యి అలాగే వేసేయకుండా కొంచెం ఖాళీ చేసేసుకొని కొంచెం కొంచెం సరుకులు ఉంటాయి కదండీ! అవి ఎండలో వేసుకొని డబ్బాలన్నీ తోమేసుకుని, డబ్బాలు తోమేసుకుని కూడా ఎండలో పెట్టుకోవాలండి. చక్కగా తుడిసేసి ఎండలో పెట్టుకుంటే డబ్బాలు ఆరిపోయాక మనం కొత్త సరుకులన్నీ వేసేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయో, సరుకు ఫ్రెష్గా ఉంటుంది, ఈ వంటగది కూడా చాలా చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట. పాత సరుకులు ఏమన్నా ఉంటే పైన పెట్టుకుని, కొత్త సరుకులు చింతపండు కట్టనే కింద, కొత్త చింతపండు అయితే కింద వేసుకుని, పాతది అయితే పైన వేసుకోవాలి. గుళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక్కొక్క గంట ఎండలో వేసుకుని ఎల్లుల్లిపాయలు కట్ట, ఇదిగో మసాలా బాక్స్ ఉంది కదండి, తాలింపుల బాక్స్, అది మా అత్తగారిది అనమాట. తాలింపుల సరుకులు కూడా చారు తాలింపుతో సహా మొత్తానికి వేసేసారు. ఇంకా అంత మాటలు వద్దండి, అన్ని డబ్బాల్లో నుంచి తీసుకుని ఇలాగైతే మనం నెలకు ఒకసారి చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. డబ్బాలు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. ఎండలో కాలేసుకుంటే ఎప్పటికప్పుడు వంటగది శుభ్రంగా ఉంటుంది. మనకు కూడా యాత్ర అయితే ఉండదన్నమాట, ఒక్కసారే పనిగా ఉంటుంది అనమాట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.